హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అప్ టు టాక్స్. ఆ పక్కా రైల్వే జాబ్ కోసం నేను సిద్ధం సిరీస్ స్టార్ట్ చేశాను. మీరు కూడా 2024లో రైల్వే జాబ్ కోసం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మన సిరీస్ని ఫాలో అవ్వండి. ఈ సిరీస్ అనేది రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మన ఆల్జీబ్రా టాపిక్ సంబంధించి సెకండ్ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఆల్జీబ్రాలో ఫస్ట్ వీడియో చూడకపోతే దయచేసి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ సిరీస్ అనేది ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందంటే రైల్వేలో అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఏఎల్పి, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, టెక్నీషియన్స్, ఇది అన్ని రైల్వే ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా కంప్లీట్ ఫ్రీ కోర్స్ అనేది స్టార్ట్ చేశాను. ఇందులో ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వాటికంటే ముందు నెంబర్ సిస్టమ్ టాపిక్ అలాగే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ కూడా చూడకపోతే మీరు యాప్ టు టాక్స్ ప్లేలిస్ట్లో ఆర్ఆర్బీ మ్యాథ్స్ అని ఉంటుంది. ఇందులో డే వైజ్గా అన్ని వీడియోస్ క్లియర్ చేస్తున్నాను. సో ఎవ్రీడే మనకు వీడియో వచ్చేసి 6:30 PM ఈవినింగ్ ఎవ్రీడే 6:30కి ఒక వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ను డైరెక్ట్గా షార్ట్ ట్రిక్స్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. x+1/x n అయినప్పుడు ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వాటికి మనం డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయాలి? x² + 1/x² కనుక్కోవాలంటే మీరు డైరెక్ట్గా ఏం చేయాలి? n² - 2 రాయండి. అలాగే సెకండ్ పాయింట్ x³ + 1/x³ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తారు? n³ - 3 × n రాస్తే సరిపోతుంది. థర్డ్ పాయింట్ x⁴ + 1/x⁴. ఇక్కడ చూడండి, ఎక్స్కి డబుల్ అయితే x² అయితే ఏం చేసాం మనం? n² చేసి -2 సపరేట్ చేసాం. అలాగే x⁴ అంటే ఏంది? x² డబుల్ కదా, కాబట్టి ఏం చేయాలి? దీన్ని స్క్వేర్ చేయండి. n² - 2 హోల్ స్క్వేర్ చేసి ఏం చేయాలి? 2 సపరేట్ చేయండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి x⁴ 5 + 1/x⁴. ఎలా వస్తుంది మనకి? మనం ఏం చేయాలి? డైరెక్ట్గా ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే స్క్వేర్ రాయండి. ఫస్ట్ n² - 2. x³ కనుక్కోవాలంటే ఏం చేయాలి? n³ - 3n. వీటిలో ఏం సపరేట్ చేయాలి? -n అనేది సపరేట్ చేయండి. అలాగే ఫిఫ్త్ పాయింట్ x⁴ 6 + 1/x⁴. దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? x⁴ 6 అనేది x³ డబుల్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని క్యూబ్ చేయండి. n³ - 3n హోల్ స్క్వేర్ -2. నెక్స్ట్ పాయింట్ x - 1/x n అయితే దీని బేస్లో అడిగిన ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసి x² + 1/x². ఈ మోడల్లో నెక్స్ట్ x³ - 1/x³. థర్డ్ పాయింట్ వచ్చేసి x⁴ + 1/x⁴. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ ట్రిక్స్ చెప్తున్నాను. మీరు ప్రతిసారి బై హార్ట్ చేసిన పని లేదు. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి x⁴ 5 - 1/x⁴. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి x⁴ 6 + 1/x⁴. ఇక్కడ మీకు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఈవెన్ పవర్ ఉంటేనేమో ప్లస్ వస్తుంది, ఆడ్ పవర్ ఉంటేనేమో మైనస్. 4 ఈవెన్ పవర్ కాబట్టి ప్లస్, 5 ఆడ్ పవర్ కాబట్టి మైనస్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం చేయాలి? డైరెక్ట్గా x² + 1/x² మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే n² + 2 రాయండి. అలాగే x³ - 1/x³ ఫైండ్ అవుట్ చేయాలంటే n³ + 3n. ఇవి బేసిక్ ప్రాపర్టీస్ అనమాట. ఇక్కడ నుంచి ఏం చేయాలి చూడండి, x⁴ + 1/x⁴ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఏం చేయాలి? ఇది x² డబుల్ కాబట్టి n² + 2 హోల్ స్క్వేర్ -2 రాయాలి. అలాగే x⁴ 5 - 1/x⁴ రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు స్క్వేర్ తీసుకోవాలి. స్క్వేర్ x² వాల్యూ ఎంత ఉంది? n² + 2. అలాగే క్యూబ్ తీసుకోవాలి, n³ + 3n. ఏం చేయాలి? మనం అందులో నుంచి n సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే x⁴ 6 + 1/x⁴ అంటే ఇది ఎక్సెప్షన్ కేసు అనమాట. ఇది క్యూబ్కి డబల్ అవుతుంది కదా. సో n³ + 3n.
జనరల్గా అయితే -2 రాయాలి, కానీ ఇక్కడ ఎక్సెప్షన్ కేసు ఏమవుతుంది +2 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ అనేవి డైరెక్ట్గా సాల్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x-1/x = 4 అయితే x² + 1/x² ఏమవుతుంది n² + 2 అంటే ఏమవుతుంది 4² + 2 = 16 + 2 ఎంత అవుతుంది 18 అవుతుంది. అలాగే x³ - 1/x³ పవర్ ఆడైతే ఇక్కడ మైనస్ వస్తుంది, దీనికి ఏం చేయాలి మనం n³ + 3 × n. సో n³ అంటే ఎంత 4³ + 3 × 4, 4³ అంటే 64 + 3 4 ఎంత 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 76. అలాగే x⁴ + 1/x⁴, x - 1/x = 4 అడిగితే x⁴ + 1/x⁴ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, x² డబుల్ కదా, x² ఫార్మాట్ ఏంటిది, సో n² + 2 దాన్ని మనం ఏం చేయాలి స్క్వేర్ చేసి -2 సబ్ట్రాక్ట్ చేయాలి. సో n² + 2 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 18² కదా, సో 18² - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 324 - 2, ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది 322. నెక్స్ట్ అలాగే x⁴ పవర్ ఆడ్ కాబట్టి మైనస్ వస్తుంది 1/x⁴. సో 5 రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం x² + 1/x² తీసుకోవాలి, అంటే ఎంత n² + 2. అలాగే x³ - 1/x³ తీసుకోవాలి, అంటే n³ + 3n. అందులో ఏం చేయాలి మనం -n అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. సో డైరెక్ట్గా n² + 2 ఎంత వచ్చింది మనకి 18 × n³ + 3n వాల్యూ ఎంత వచ్చింది 76 - n వాల్యూ ఎంత 4. దీనికి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇది సెకండ్ టైప్ అనమాట. సో డైరెక్ట్గా మనకి x - 1/x అడిగితే ఈ ఫార్మెట్లో మీరు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టైప్ 3 క్వశ్చన్స్. ఫస్ట్ మీరు టైప్ వైజ్గా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. టైప్ 3 క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే x + 1/x = n అయితే డైరెక్ట్గా x - 1/x = ఎంత అవుతుంది, లేదు x + 1/x - 1/x = n అయితే x + 1/x = ఎంత అవుతుంది. డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా వచ్చేసి x + 1/x = n అయితే x - 1/x = ఏమవుతుంది √n² - 4 అవుతుంది. అలాగే x - 1/x = n అయితే x + 1/x ఏమవుతుంది √n² + 4 అవుతుంది. నెక్స్ట్ టైప్ 4 క్వశ్చన్ వచ్చేసి x + 1/x = 2 అయితే x⁴100 + 1/x⁴100 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, x + 1/x = 2 అయితే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు x = 1 తీసుకోండి. సో x = 1 తీసుకుని ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ కూడా ఏమవుతుంది ఆన్సర్ 2 వస్తుంది కదా. అప్పుడు x⁴10 100 + 1/x⁴10 ఆన్సర్ ఎంత వస్తుంది 2 అవుతుంది. అలాగే x + 1/x = 2 అయితే x⁴2000 + 1/x⁴2000 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఆన్సర్ 2 అవుతుంది. అండ్ డైరెక్ట్గా మనం x వాల్యూ ఈక్వల్ ఎంత తీసుకోవచ్చు x వాల్యూ ఈక్వల్ 1 తీసుకోవచ్చు. అలాగే టైప్ 5లో మీకు అన్ని టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టైప్ 5 వచ్చేసి x + 1/x = -2 అయితే x⁴100 + 1/x⁴100 వాల్యూ ఎంత అవుతుంది. ఈసారి x ఏం తీసుకుంటారు మైనస్ తీసుకోండి. పుట్ x -1 -1 ఎంత అవుతుంది -2. సో x⁴100 + 1/x⁴100 వాల్యూ కూడా ఎంత అవుతుంది మనకి -2 అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. సో ఈ వీడియో మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x - 1/x = 5 అయితే x² + 1/x² వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఏంటిది x² + 1/x² కనుక్కోవాలంటే n² + 2. ఇక్కడ వాల్యూ ఎంత ఉంది n² అంటే
5 స్క్వేర్ ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ 25 ప్లస్ 2 ఎంత అవుతుంది 27 అవుతుంది. అలాగే ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7 అయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x³ అంటే n క్యూబ్ ప్లస్ 3n. n క్యూబ్ అంటే n వాల్యూ ఎంత 7 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 7. n క్యూబ్ అంటే 343 ప్లస్ 21 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వస్తుంది 364. సో 364 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ అలాగే ఒకవేళ ఎక్స్ పవర్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది. సో దీన్ని మనం చేయాలని ఫస్ట్ ఏం చేయాలి, స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. స్క్వేర్ అంటే n స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. దీన్ని మనం స్క్వేర్ చేసి మైనస్ 2 రాయాలి. సో n స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది 4 స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2. మీకు ఇంకా రియల్ టైం ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ కూడా అవసరం లేదు, ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ చేయొచ్చు మనం. 4 స్క్వేర్ అంటే ఎంత 16 ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2. 16 ప్లస్ 2 ఎంత 18. 18 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 324 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 322. అలాగే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది. నేను డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ ఫార్ములా వచ్చేసి ఏమవుతుంది n స్క్వేర్ మైనస్ 4. n స్క్వేర్ అంటే ఎంత 5 స్క్వేర్ మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 4. 25 మైనస్ 4 పోతే ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 21. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది. అంటే షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏంటిది n స్క్వేర్ ప్లస్ 4. n స్క్వేర్ అంటే ఎంత 5 స్క్వేర్ ప్లస్ 4. 5 స్క్వేర్ అంటే ఎంత 25 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 29 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఈసారి క్వశ్చన్ చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x² వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/6² అంటే ఎలా రాయొచ్చు మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే a ప్లస్ బి ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ a మైనస్ బి వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ తెలుసు, మనకేం కావాలి ఎక్స్ మైనస్ 1/x వాల్యూ కనుక్కోవాలి. ఎలా వస్తుంది n స్క్వేర్ మైనస్ 4. n స్క్వేర్ వాల్యూ ఎంత 6 స్క్వేర్ మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 32 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/6 వాల్యూ ఎంత ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత అవుతుంది 6 ఇంటూ ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 32 అంటే 6 రూట్ 32 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ పవర్ 200 ప్లస్ 1/x పవర్ 200 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2. ఇది యూనివర్సల్ అనమాట. డైరెక్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూడగానే మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఇందులో మొత్తం 5 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో రైల్వే అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని అన్ని క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఫార్మెట్ రాశాను, అక్కడ మీరు ఫార్మెట్ రాసిన తర్వాత క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన వీడియోస్ షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఈ సిరీస్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఎవ్రీడే 6:30 ఈవినింగ్కి ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.